ఋషికొండపై నిర్మించిన ప్యాలెస్ ను ఎలా ఉపయోగంలోకి తేవాలన్న అంశంపై మంత్రివర్గ ఉపసంఘం మరోసారి తీవ్రంగా చర్చించింది. ఆతిథ్య రంగంలోని పెద్ద సంస్థలు ఈ నిర్మాణాల వినియోగానికి ముందుకు వచ్చాయని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ తెలిపారు. ఆతిథ్య రంగం నిర్వహణ కోసం పెద్ద సంస్థలు అదనపు స్థలం కోరాయన్నారు. ఋషికొండ దిగువనే 9 ఎకరాలు గుర్తించామని, అయితే 7 ఎకరాలు సిఆర్జెడ్ నిబంధనల కిందకు వస్తాయని, నిర్మాణాలు చేయడానికి లేకుండా పోయిందని మంత్రులు చెప్పారు. ఈ తరుణంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి వాటిని ఏ రకంగా సద్వినియోగం చేయాలన్నప్పుడు వాటిని మెజారిటీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్స్కో లేక ఆ రకమైనటువంటి ఉపయోగంలోకి వచ్చే వాటికి ఇవ్వాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అవి హోటల్ కన్వీనియంట్గా లేవు, మాకు అదనంగా ప్లేస్ కావాలి అని అడిగారు. అదనంగా ప్లేస్ అడిగితే దానికి కొండ కిందనే ఒక 9 ఎకర్స్ ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం. ఆ 9 ఎకర్స్ ప్లది ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేశాయి. అయితే దాన్ని ఇవాళ డీటెయిల్డ్గా వెళ్ళి అనలైజ్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ల్యాండ్ 9 ఎకర్స్ అనుకుంటే ఆ 9 ఎకర్స్లో 7 ఎకర్స్ సిఆర్జెడ్ నిబంధనల కింద ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. అంటే కేవలం 2 ఎకరాలే మిగులుతుంది. ఇది ఒక కొత్త సవాల్ ఈరోజు మా కమిటీ సమావేశం ముందుకు వచ్చింది. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా మనం మ్యాపింగ్ చేయించిన తర్వాత సో ఇవాళ మళ్ళీ ఇంకొక సైడు గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా అనేటువంటిది ఆల్టర్నేటివ్ చూసి ఎల్లుండి మళ్ళీ 2-3 ఆప్షన్స్ని స్టడీ చేసుకుని సర్వే చేసుకుని 28th మళ్ళీ ఒక ఆన్లైన్ మీటింగ్ అరేంజ్ చేసుకునే రకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ దీన్ని బిఫోర్ క్యాబినెట్ ఇంకోసారి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి కానీ వైబుల్ ప్రాజెక్ట్ ఏదో వద్దు అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నాం. ఋషికొండ ప్యాలెస్, ఆ ప్యాలెస్ పైన ఇంకొక 60,000 చదరపు అడుగుల్లో మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్యాలెస్ పైన రూములు వేసి హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇవ్వాలనేది ఒక ఆలోచన ఉంది. దాంతోపాటు కింద 9 ఎకరాలు ఉంది, ఆ 9 ఎకరాలను కూడా వినియోగంలోకి తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన నిన్నటి వరకు ఉంది మాకు. ఇవాళ మనం మళ్ళీ డీటెయిల్గా అంతా డిస్కషన్ చేసి చూస్తే 9 ఎకరాల్లో 7 ఎకరాలు ఇంచుమించు హైటైడ్ లైన్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు దాన్ని ఏ రకంగా చేయగలం, దీనికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇంకో చోట ఏమన్నా చూడగలమా అక్కడే ఆ కొండకట్టు వైపు, దాని ద్వారా మళ్ళీ దీనికి హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఎవరికి ఇవ్వగలుగుతాం. వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా 9 ఎకరాలు ఉందనేటువంటి ఆలోచనతో వచ్చారు కనుక వారిని ఏ రకంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇచ్చి ఇందులో మనం సెలెక్ట్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా చాలా డీప్గా డిస్కస్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద దృష్టి పెట్టాం, చేస్తున్నాం. తప్పనిసరిగా తొందరలోనే దానికి ఒక పరిష్కారం తీసుకొస్తాం. క్యాబినెట్ మీటింగ్ 29 ఉంది, దానికి ముందు ఒక మీటింగ్ చేసుకుంటాం. అప్పుడు ఒక కొలిక్కి వస్తుందని ఆలోచిస్తున్నాం. అది రాగానే ముందుకు వెళ్తాం.